सर्गे प्राथमिके प्रयाति विरतिं मार्गे स्थिते दौर्गते स्वर्गे दुर्गमतामुपेयुषि भृशं दुर्गेपवर्गे सति वर्गे देहभृतां निसर्गमलिने जातोपसर्गे सर्गे विश्वसृजस्तदीय वपुषा भर्गोऽवतीर्णो भुवि। వివాహ ప్రకరణం వధూవరుల యొక్క పరస్పర అవలోకనం. ప్రధానంగా వరుడు వధువుని చూడటం అనే విషయంలో ఆపస్తంభ మహర్షి ఏం చెప్పారు, ఆ సందర్భంగా ఏ మంత్రాలు చెప్పి వధువుని వరుడు చూడాలి అనే విషయాల గురించి మనం ప్రసంగాలు చేస్తున్నాం. ఒకవేళ ఏదైనా ఆ వధువు చిన్నతనం బాల్య వివాహంలో అనుకోండి, లేక ప్రౌఢ వివాహంలో అనుకోండి, కొంతమందికి కొన్ని ఇష్టం లేక పెద్దవాళ్ళ యొక్క బలవంతం మీద చేసేవి కావచ్చు ఒకప్పుడు. అటువంటిప్పుడు కూడా వాళ్ళకి అంగీకారం లేకపోతే కొన్ని తేడాపడాలు జరుగుతూ ఉంటాయి. అవి శాంతించడం కోసం ఒక మంత్రం చెబుతారు మా వాళ్ళు. అదేమంటారంటే ప్రాప్తే నిమిత్త ఉత్తరాంజపేతు అన్నాడు ఆపస్తంభ మహర్షి. నిమిత్తం ప్రాప్తమైనప్పుడు చెప్పండి ఈ మంత్రం, మరొకసారి చెప్పమోకండి అన్నాడు. వాళ్ళిద్దరూ ఆనందంగా ఉన్నారనుకోండి, ఈ మంత్రం అనవసరం. ఏదైనా ఆమె ముఖంలో వైమనస్యం, కొంచెం చిటపటలు, అంగీకారం లేక, ఇష్టం లేక, ఎందుకు జరుగుతోందిరా, మా వాళ్ళు వింటలేదే, మూర్ఖులుగా ఉన్నారు, ఏవో ఇలాంటి భావాలు మనకి తెలియదు ఇదంతా. అటువంటి పరిస్థితులలో ఈ మంత్రంతో ఆ భావాలు, అమంగళకరమైనటువంటి భావాలు పోవాలనే ఉద్దేశంతో పఠిస్తున్నాడు. జీవాగురుదంతి విమయంతే అధ్వరే దీర్ఘామను ప్రసిద్ధిం దీధియుర్నరః అని అంటాడు. అధ్వరే అని ఒక మాట అన్నాడండి ఈ మంత్రంలో. అధ్వరం అంటే ఏమిటి తెలుసా అండి? మామూలుగా అధ్వరం అంటే యజ్ఞం అనే మామూలుగా అర్థం ఉంటుంది. కానీ ధ్వరం అంటే హింస, అధ్వరం అంటే హింస లేనిది అని దానికి అర్థం. ఇది వివాహం అండి, దీంట్లో హింస ఏమిటండి? అసలు అర్థం లేదు. అంటే ఒకవేళ ఎటువంటి భావాలు ఏవైనా ఉంటాయేమో అవి లేకుండా కేవలం పరిపూర్ణమైన ఆనందంగా వ్యవహరించవలసినటువంటి వివాహం కదా. అందుకోసమని అటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఆమెకు ఏదైనా అభిప్రాయ భేదం కలిగి విపరీతంగా భావం పెట్టుకుని వివాహ కర్మలో కూడా విమయంతే అధ్వరే అన్నాడు. విమయంతే అన్నాడు అంటే అర్థమేంటి? ఆ హర్షస్థానంలో శోకం, ఆనందించవలసినటువంటి సమయంలో దుఃఖం అన్నమాట. అదే విమయంతే అని దానికి అర్థం అన్నమాట. అది చాలా పొరపాటు కదా. అలా లేకుండా ఉండటం కోసమని జీవాగురుదంతి విమయంతే అధ్వరే, ఏడుస్తోందా, దుఃఖపడుతోందా, అంతా బాగానే ఉన్నారే, వాళ్ళ తల్లిదండ్రులు, బంధువులు అందరూ వచ్చారు, అలాంటి పరిస్థితుల్లో శోకానికి తావులేదు, ఎంతో ఆనందంగా ఉండవలసినటువంటి సమయం ఇది, ఆనందంగా జరగవలసినటువంటి వివాహం కదా. అటువంటి పైగా విమయం దీర్ఘామను ప్రసిద్ధిం అని కూడా ఒక మాట అన్నాడు. అంటే అర్థం ఏమిటి? దీర్ఘకాలం వాళ్ళ భర్త ఇంట్లో ఆమె వెళ్ళి ఉండవలసినటువంటి పరిస్థితి అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో మరి ఎందుకుని ఈ రకంగా ఆమెకు అనవసరంగా అనుకోకుండా సుఖంగా ఉండవలసినటువంటి పరిస్థితుల్లో, మంగళకరమైనటువంటి సన్నివేశంలో అమంగళకరమైనటువంటి భావం ఎందుకు కలిగిందబ్బా? అర్థం కావట్లేదే. అందువలన ఆ విమయంతే అధ్వరే దీర్ఘామను ప్రసిద్ధిం దీధియుర్నరః అనుదీధియు అని అన్నాడు. అంటే వాళ్ళ బంధువులందరూ కూడాను ఆనందిస్తున్నారు. చాలా కాలం బట్టి వివాహం చేద్దామని అనుకున్నాం, కానీ చేయలేకపోయినాం, అదృష్టవశాత్తు వివాహం కుదిరింది, జరుగుతోంది అని వాళ్ళందరూ కూడా ఆనందిస్తున్నారండి. అటువంటి ఆనందించేటటువంటి పరిస్థితుల్లో మరి ఎందుకోసమని ఈ రకమైనటువంటి దుఃఖం ఏమికి వచ్చిందబ్బా అనేటటువంటి అనుమానం అన్నమాట దానికి అర్థం. కాక ఇది వాళ్ళ పితృదేవతలకు కూడాను చాలా ఇష్టమైనటువంటి వివాహం అండి. ఎందుకనంటే పితృదేవతలకి వివాహం చేసుకుంటే తర్వాత సంతానం కలిగితే ఆ తర్వాత క్రమక్రమంగా వాళ్ళు ఆ పితృదేవతలను అర్చించే అవకాశం ఉంటుంది. మరో మాట చెబుతారు, రఘువంశంలో కాళిదాసు కూడా చెప్పారు. ఆయన ఏమన్నారంటే, వాళ్ళు పెండ విచ్ఛేద దర్శిన అని ఒక మాట మాట్లాడాడు ఆయన. ఆయన నా పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్పమంటావు అని అంటూ మాట్లాడుతూ ఆయన ఒక ఉపమానం కూడా చెప్పాడు.
కొయ్యకి కట్టేసినటువంటి పశువు అది లాక్కుని చాలా బాధపడుతూ ఉంటుంటుంది, తెంపుకుని వెళ్ళిపోదామని. కానీ ఆ కొయ్య గట్టిగా వాళ్ళు అరుంతుదమివాలానాం అనిర్వాణస్య దంతినః అని అంటాడు ఒక మాట. అంటే ఒక ఏనుగుని కట్టేస్తారు, కట్టేస్తే అది బయటికి వెళ్ళిపోవడం కోసం గుంజుకుంటూ ఉంటుంది. గొలుసులతో కట్టేశారండి. ఆ రాపిడికి కాలంతా కూడా దానికి పుండయింది. ఆ పుండులోనే మళ్ళీ ఆ గొలుసు కూడా ఉంది. ఇంకా బాధపడుతోంది అది. అది ఎలా ఉందో నా పరిస్థితి కూడా అలాగే ఉందని దిలీప్ మహారాజు గారు దుఃఖపడ్డాడు. ఆయన పాపం, అదేమిటయ్యా రాజాధిరాజు చక్రవర్తి, అలాంటి వాడికి ఇలాంటి దుఃఖం ఏంటి అంటే సంతానం లేదు. రేపొద్దున ఇతను ఇచ్చేటటువంటి పిండాలు ఉన్నాయే అవి పితృదేవతలు తీసుకోరు, పుత్రులు లేనివాడైపోయినాడు మావాడు అని వాళ్ళు కవోష్ణమిప భుజ్యతే అని అంటాడు రఘువంశంలో కాళిదాసు. అంటే వీళ్ళు ఇచ్చేటటువంటి పితృతర్పణంలో నీళ్లున్నాయే వేడి నీళ్ళు ఇచ్చినట్టుగా ఉంటుందటండి వాళ్ళకి. పాపం ఎంతో దుఃఖపడతారు కదా. అవి పోవాలి అన్నట్లయితే సంతానం ఉండాలి. కాబట్టి అలాంటి పితృదేవతలు సంతోషించేటటువంటి వివాహం కదా, ఈ తర్వాత సంతానం కలుగుతుంది కదా. ఇటువంటి పరిస్థితుల్లో ఇంత యోగ్యమైనటువంటి వివాహం గురించి ఆ పిల్ల ఎందుకుని ఇలాగా దుఃఖపడుతోందో అర్థం కావట్లేదే. జీవాగుమృదంతి విమయంతే అధ్వరే. ఏడవటం అనేటటువంటిది ఎవరైనా పోతే ఏడుస్తారు, ఉండగా ఎవరు ఏడవరు కదా. అందరూ ఆనందంగా పక్కనే కనపడుతున్నారుగా మన బంధువులందరూ కూడాను. అటువంటి పరిస్థితుల్లో ఈమె పైన ఇదేదైనా భయంకరమైనటువంటి కర్తువ అంటే అధ్వరము అంటే హింస లేనటువంటిది అనమాట. దీర్ఘామనోప్రసిద్ధి దీధియుర్నర. వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చుని ఎంతో ఆనందంతో వివాహాన్ని నడిపిస్తున్నారే. ఇటువంటి పరిస్థితుల్లో ఆవిడ ఎందుకోసం ఇలా ఏడుస్తుందో మనకు అర్థం కావట్లేదే అని కూడా వాళ్ళందరూ అనుకున్నారన్నమాట. దీర్ఘామనోప్రసిద్ధిందీధియుర్నర వామం పితృభ్యోజ ఇదగుం సమేరిరే మయఃపతిభ్యో జనయః పరిష్వజే అనే మంత్రంలో కూడా మాట్లాడుతూ అంటారు. మయః పతిభ్య, మా అందరికీ సుఖాన్ని కలగజేసి మా అందరికీ ఆనందాన్ని కలగజేసి ఎంతో సంతోషాన్ని ఇచ్చేటటువంటి దానివిగా నువ్వు మా ఇంటికి వచ్చి ఉండవలసిందిగా మేము అనుకుంటున్నాం. నువ్వు ఆ రకంగా నువ్వు మా ఇంట్లో అభివృద్ధిని చెందవలసిందిగా కోరుతున్నామని ఈ రకమైనటువంటి భావాలన్నీ కూడాను ఆ మంత్రంలో చెబుతాడు. దీనివలన ఆమె ఏదైనా మానసికంగా దుఃఖం మనసులో పెట్టుకున్నా తద్వారా ఏర్పడే అమంగళం పరిపూర్ణంగా ఈ మంత్రోచ్చారణ ప్రభావం చేత పోతుంది అని దానికి అర్థం అన్నమాట. అనే విషయాన్ని ఆపస్తమ మహర్షి అదే ఆయన మాట్లాడుతూ కూడాను ప్రాప్తే నిమిత్త ఉత్తరా అని చెప్పేతో అన్నాడు ఆయన. నిమిత్తం ప్రాప్తించినప్పుడు జపించండి, ఆనందంగా ఉన్నప్పుడు చెప్పక్కర్లేదు ఈ మంత్రం. ఇద్దరు కూడా సంతోషంగా సరదాగా వివాహం జరుగుతోంది అనుకుంటున్నప్పుడు ఈ మంత్రం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఏదైనా ఇటువంటి దుఃఖం ఆమెలో కనపడుతూ ఉంటే మాత్రం ఈ మంత్రం ద్వారా ఆమె దుఃఖాన్ని మీరు పోగొట్టవలసింది అని ఈ రకంగా చెప్పారు. తర్వాత మాట్లాడుతూ ఈ పైన ఆమెకు స్నానం చేయించడం కోసమని నీళ్లు తెప్పించడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడండి. యుగ్మాన్ సమవేతాన్ మంత్రవతోత్తరయాభ్య ప్రహిణుయాతు అన్నాడు ఆపస్తంభ మహర్షి మాట్లాడుతూ. అన్నారాయన యుగ్మాన్ సమవేతాన్, ఇద్దరిని బ్రాహ్మణోత్తమని నీళ్లు తీసుకురావాల్సిందిగా పంపించాలి అని అన్నాడు ఆయన. ఆయనతో మాట్లాడుతూ ఆయన అన్నాడు ప్రైష అంటే బిగ్గిరిగా పిలవడం అన్నమాట. ఓ బ్రాహ్మణోత్తములారా, ఈమెకు స్నానం చేయించవలసినటువంటి అవసరం ఉంది, మంగళ స్నానం చేయించాలి, నీళ్లు తీసుకురావాల్సిందిగా మిమ్మల్ని నేను ఆజ్ఞాపిస్తున్నాను అని ఆ వివాహాన్ని నడిపించేటటువంటి ఆయన పెద్ద ఆయన వీళ్ళని ఆ రకంగా ప్రైషయిస్తాడు. దాంట్లో ఏమంటాడు అంటే యుగ్మాను సమవేతాన్ అని ఒక మాట మాట్లాడాడు. వాళ్ళిద్దరు కూడాను సమసంఖ్యాకంగా నలుగురు కానీ ఇద్దరు కానీ ఆరుగురు కానీ అట్లా వెళ్ళాలి, అంతేగాని ఒకడు మూడు ఐదుగురు అలా వెళ్ళకూడదు. అందుకోసం యుగ్మాన్ సమవేతాన్ మంత్రవత. పైగా వాళ్ళు మంత్రవత అన్నాడు అంటే వాళ్ళందరూ బాగా అధ్యయనం చేసిన వాళ్ళై ఉండాలన్నాడండి. మంత్రాలు వాళ్ళకు వచ్చిన వాళ్ళై ఉండాలన్నాడు. అనగా వాళ్ళ పరమ పవిత్రుడు కాబట్టి వారు తీసుకొచ్చినటువంటి ఉదకం ఎంతో పవిత్రమవుతుంది అనే అభిప్రాయంతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఉత్తరయాభ్య ప్రహిణుయాతు, ఈ ఉత్తర మంత్రంతో వాళ్ళు ఆ ఉదకాలన్నింటినీ కూడా తీసుకురావాలి, ఈమెకు మంగళ స్నానం చేయించాలి, ఇంకా ముహూర్తం అవన్నీ కూడా జరగవలసినటువంటి అవసరాలు ఉన్నాయి అనే అభిప్రాయంతో యాజ్ఞిక ప్రక్రియలో ఇవన్నీ కూడాను నడిపించడం కోసమని ఆ యాజ్ఞికంలో బ్రహ్మగారి ఈ మాటలన్నీ కూడా చెబుతాడు. అక్కడ ఈ మంత్రం చెబుతాడు. వియుక్షత్ వ్యత్క్షత్ క్రూరముదచన్పాప ఆస్యై బ్రాహ్మణాస్నపన గంహరంతు అవీరగ్నిరుదచన్పాప అని అంటాడండి. ఈ మాటలు మాట్లాడుతూ ఇక్కడ ఏమంటున్నాడంటే వ్యుత్క్షతు
అన్నాడు. యత్క్షత్ క్రూరం ఉదచంతు ఆపహ అన్నాడు. అంటే ఈ ఉదకాల్లో ఉండే క్రౌర్యం ఏదైతే ఉంటుందో అదంతా కూడా పోవుగాక అని ప్రార్థిస్తున్నాడు. చూడండి, ఈ ప్రపంచకంలో మంగళం అమంగళం అనేటటువంటి రెండూ కూడా కలిసిమెలిసి నడుస్తూ ఉంటాయి. కారణం ఏమిటి అంటే ఒక అంశం పరమాత్మ అంశం, ఒకటేమో జడమైనటువంటి ప్రకృతి మాయా స్వభావం అన్నమాట. అది ఒకప్పుడు అమంగళకరంగా నడుస్తూ ఉంటుంది. రెండింటితో నడుస్తోంది ఈ జగత్తంతా కూడాను. పరమాత్మ జగత్తును సృష్టించాడు మొట్టమొదట్లో. సోకామయత బహుశ్యాం ప్రజా జేతి అని ఆయన తపస్సు చేసి మొట్టమొదట్లో ఈ జగత్తులన్నిటి సృజించాడు. అక్కడి నుంచి పంచభూతాలన్నిటి కూడా సృజించాడు. దాంట్లో తనే పరమాత్మ నడిపించడం కోసం ప్రవేశించాడని సత్యత్యత్యాభవతు అని మనకు తైత్రీయం చెబుతోంది. అంటే ఆయన ప్రవేశించకపోయినట్టయితే ఈ పంచభూతాలు జడములైనటువంటివి కాబట్టి ఇవి ఏమీ వాటికి చలనం అంటూ ఉండదన్నమాట. దానికి అర్థం ముద్దులాగా ఉండిపోతాయి. ప్రయోజనం ఏమిటి? అలాంటి వాటితో ఏం చేస్తాం మనం? కనుక అవి చరించాలి అన్నట్టయితే పరమాత్మ చేతన స్వభావం గలవాడు కాబట్టి ఆయన దాంట్లో ప్రవేశిస్తాడు అని ఉంటుంది. అందువలన ఈ ఉదకాలు కూడా ఎలాంటివంటే అది అసలు వస్తుదాన్ని జలము అని పేరుంది ఉదకానికి. ఆ జలం ఉంటే లడయో రభేద అని సంస్కృత భాష మర్యాదలో లకారం బదులు డకారం కూడా వాడచ్చు అన్నారు మా వాళ్ళు. అంచేత జలం కాస్త జడమవుతుంది అని దానికి అర్థం అనమాట. జడం అంటే ముద్దు, కదలదు, మెదలదు అనే అర్థాలు దానికి వస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి అలా ఆ రకంగా కాకుండా జడమైనటువంటి స్వభావంగా ఉంటే ఏమిటి ఉపయోగం దానివలన? అందువలన దాంట్లో కూడా చైతన్య స్వభావం పరమాత్మ దాంట్లో ప్రవేశించి ఉంటారు. అదే అంటుంది, నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయి, మీరు చూస్తూ ఉంటారో లేదో. చెరువులో అయినట్టయితే తటాకంలో ఒకచోటే ఉంటాయి. అదే మీకు నదీ ప్రవాహం ఉందనుకోండి, మహావేగంగా బ్రహ్మాండంగా ఈ మూల నుంచి ఆ మూలగా అలా ప్రవహిస్తూ ఉంటుంది మహావేగంగా. అదే అంటూ అరుణపాఠం మాట్లాడుతూ జలాల గురించి మాట్లాడుతూ ప్రసంగం చేస్తూ ఉంటుంది. యథావహం తీరివ ఉద్గతీరివ ఆకూజి తీరివ ధావం తీరివ అని అంటే అన్ని ఉత్ప్రేక్షాలంకారాలు చెప్పింది అక్కడ. అది అంటే అర్థమేంటి? అది పరిగెత్తుతున్నట్టుగా కనపడుతున్నాయండి నీళ్లు, ఏదో కూతలు కూసుకుంటూ వెడుతున్నట్టుగా కనపడుతున్నాయండి అని ఈ రకమైనటువంటి ఉత్ప్రేక్షాలంకారం కూడా చెబుతుంది. ఆ రకంగా ఉదకాలలో రెండు రకాలు ఉన్నాయి, మంచి ఉంది, చెడు ఉంది. ఇప్పుడు వీరు ప్రార్థించేది ఏమిటి అంటే ఈ బ్రాహ్మణోత్తముల ద్వారా దాంట్లో ఉండేటువంటి అమేధ్యం అంటే స్నానానికి అనర్హమైనటువంటి ఏ భావాలు ఉంటాయో వాట్లను అన్నిటినీ కూడాను పోగొట్టేందుకు కొన్ని మంత్రాల్లో వాళ్ళు చెబుతున్నారు. అదే అంటారు, యదపాం క్రూరం యదమేధ్యం యదశాంతం తదపగచ్చతాతు అని ఒక ప్రార్థన నారాయణోపనిషత్తులో. అంటే ఉదకాల్లో ఉండేటువంటి క్రౌర్యం కొన్ని చోట్ల భయంకరమైనటువంటి పరిస్థితి అండి. అంటే సుడిగుండం ఉందనుకోండి, అది దాంట్లో లాగేసి వెళ్ళి తీసుకెళ్ళిపోతుంది, మాంతంగా పడిపోతాడు, పాపం చచ్చిపోయినాడు రా అనుకుంటూ ఉంటారు. అది ఆ క్రౌర్యం ఉంది దాంట్లో అనమాట. దాన్ని ఆ సుడిగుండం అనేది చూసారా, అది క్రౌర్యం. యదపాం క్రూరం యదమేధ్యం, అమేధ్యం అండి. కొంతమంది తెలివి తక్కువతనంగా ఉమ్మేసి ఆ నీళ్ళని అలా పాడు చేస్తారు, తప్పది. అది దాంట్లో జలాధిష్టాన దేవతలు ఉంటారు, ఆ దేవతలకి అపచారం చేసినట్టు అవుతుందన్నమాట. మనం అట్లా చేయకూడదు. చాలామంది అలాగా వ్యవహరిస్తూ ఉండడం అనేది తప్పు. ఆ అమేధ్యం కూడా దీంట్లోంచి పోవాలి అని అన్నారు. దాంట్లో వరుణదేవత దాంట్లో ఎప్పుడూ ఉంటాడు. ఉంటే చూడండి, భాగవతంలో కథ ఒకటి ఉంది. అది ఏకాదశి అయిపోయి ద్వాదశి నాడు భోజనాల కోసమని అంతా తొందరపడుతున్నారు. ద్వాదశి కొన్ని ఘడియలే ఉంటే ఆ ద్వాదశి లోపల భోజనం చేయాలని ఏదో మన వాళ్ళు చెప్తారు కదా. దానికోసమని కృష్ణ పరమాత్మ ఉన్నటువంటి సమయం అది. ఆ రోజుల్లో అందరూ వచ్చారు. కృష్ణ పరమాత్మ తండ్రి వసుదేవుడు మాత్రం రాలా. ఆయన యమునా నదిలో స్నానానికి వెళ్ళాడు. వెళ్ళినవాడు వెళ్ళినట్టు ఏమైనాడో తెలియదు. వీళ్ళందరూ కూర్చున్నారు, ఎంతసేపైనా రాడు. కృష్ణ పరమాత్మ దివ్య దృష్టితో చూశారు. వెంటనే వరుణలోకంలోకి వెళ్ళిపోయినాడు ఆయన. వెళితే అప్పుడు అక్కడ ఉన్నాడు వాళ్ళ నాన్నగారు. వాళ్ళు వెంటనే తీసుకొచ్చేసాడు ఆయన. అరే, ఆయనకి ఎలా అంటే భగవంతుడు కాబట్టి తెలుసు. ఎందుకోసమని వరుణుడు ఆ పని చేశాడు అంటే, పొరపాటు అయిపోయింది, మీ నాన్నగారు నాకు తెలియదు అంటే ఆయన ఏమనలేదు. అంటే స్నానం చేయటానికి ఒక సమయం ఉంది, ఆ సమయానికి ముందు నీళ్ళల్లో మనం దిగకూడదు. కాబట్టి ఆయన కంగారుగా వెనక రోజు ఉపవాసం కదా, తొందరగా భోజనం చేద్దాం అనుకున్నాడు, మరి ఏమిటో తెలియదు. కాబట్టి 4:30 కాకుండా ముందే ఎప్పుడు పడితే అప్పుడు అమాంతంగా నదిలో దూకడం తప్ప పొరపాటు. అప్పటి వరుణదేవత తీసుకుపోయినాడు ఇంత ఆహారం. కాబట్టి క్రౌర్యం దాంట్లో ఉంటుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా యదపాం క్రూరం యదమేధ్యం యదశాంతం తదపగచ్చతాతు. అశాంతంగా నురుగుందనుకోండి, అది బ్రహ్మహత్యకి గుర్తు అనమాట. దానికి అర్థం నీళ్ళను కూడా యాచించి ఇంద్రుడు
బ్రహ్మహత్యా పాపాన్ని పంచాడు అని మన వేదాల్లో కనపడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి అలాంటివి ఉన్నాయే, వాటిలన్నింటినీ తొలగించి పరిశుద్ధమైనటువంటి ఉదకాలను తీసుకురావలసిందిగా కోరుతున్నాం. వ్యుత్క్షత్ క్రూరముదచంత్వాప, క్రూరత్వాది దోషాలు ఈ ఉదకాల్లో ఏ రకంగానూ లేకుండా ఉండుగాక అనేటటువంటి భావంతో అటువంటి ఉదకాలు శుద్ధమైనటువంటి ఉదకాలు అనమాట. వ్యుత్క్షత్ క్రూరముదచంత్వాప ఆస్యై బ్రాహ్మణా స్నపన గుంహరంతు. ఈమెకు స్నానం చేయించవలసినటువంటి అవసరం ఉంది. దానికోసమని మా మహానుభావులైనటువంటి మీరందరూ వెళ్ళి ఉదకాలు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము అని ఆయన బ్రహ్మగారు ప్రేష ఇచ్చారు. వాళ్ళని ఏమన్నాడంటే, యుగ్మాన్ సమవేతాన్ మంత్రవత ఉత్తరయాభ్య ప్రహిణుయాతు అన్న దాంట్లో మంత్రవత అని విశేషణం వేశాడండి. మంత్రవత అంటం చేత వాళ్ళకి సమృద్ధిగా మంత్రాలన్నీ కూడా పరిపూర్ణంగా వచ్చినటువంటి వాళ్ళుగా ఉండాలన్నమాట. అలాంటి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఉదకం ఉందే పరమ పవిత్రమైనటువంటిదిగా ఉంటుందన్నమాట అని అన్నాడు. తర్వాత కూడా మాట్లాడుతూ ఆ ఉదకములు ఎలా ఉండాలి, అవీరఘ్ని రుదచంత్వాప. ఆ ఉదకములు అవీరఘ్ని అండి. వీర శబ్దానికి వీరులైనటువంటి పుత్రులు. ఒక్కొక్క తల్లికి మహానుభావులు కొంతమంది సంతానం కలుగుతారు. వాళ్ళల్లో కొంతమంది శూరులు, దేశాన్ని పరిపాలించేవాడు ఉండొచ్చు, భటులు ఉండొచ్చు, ఎలాంటి శక్తి సామర్థ్యాలు కల వాళ్ళు ఉంటారో మనకి తెలియదు కదా. అలాంటి వాళ్ళని సంహరించేటటువంటి తత్వం ఈ నీళ్ళకి ఉండకూడదు. ఏ నీళ్ళకి అటువంటి తత్వం ఉండదో, నీళ్ళల్లో పడిపోతే ఎవడైనా కొట్టుకుపోయాడనుకోండి, మనం వింటూ ఉంటాం, ఆ హిమాలయాల్లోంచి పైకి అమాంతంగా ఒక ప్రవాహం వచ్చేసేస్తే ఆ సమయంలో అక్కడ ఎవరుంటే వాళ్ళందరూ కూడా కొట్టుకుపోతూ ఉంటారు. అది మరణం, దుర్మరణం అంటారు దాన్ని. ఇలాంటి మరణం రాకుండా ఉండుగాక అని మనకి దీంట్లో ధ్రువోపాఖ్యానంలో మనకు స్వాధ్యాయ బ్రాహ్మణంలో ఈ మాటలన్నీ చెబుతారు. కాబట్టి అలాంటి మరణాలు దుర్మరణాలు అంటారు. అవి మనం దానికి పోకూడదు. ఆ ఉదకాల్లో అలాంటివి కూడా ఉంటాయి. కాబట్టి ఈ ఉదకాలు అలాంటివి కాకుండా ఉండేటటువంటి వాటిగా మీరు తీసుకురావాల్సింది. అవీరగ్ని రుదచంత్వాప అని ఈ రకంగానటువంటి ప్రార్థన అంతా కూడా మాట్లాడాడండి. అంటే ఆ ఉదకాలు తీసుకొచ్చినట్లయితే ఆ ఉదకాలతో ఈమెకు స్నానం చేయించాలి. ఆ స్నానం చేస్తే పరిశుద్ధురాలు అవుతుంది. ఆ తర్వాత వివాహంలో కన్యాదానం చేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఆ వరుడికి ఈమెనిచ్చి వివాహం చేయడానికి ఈ ప్రణాళికలో ఈ మంత్రాలు, ఈ వినియోగాలు ఇవన్నీ కూడాను ఇలా కనపడుతూ ఉంటాయన్నమాట. వీటిల్లో మనం బాగా ఆలోచిస్తూ ఉంటే అడుగడుగునా కూడా మనం కొన్ని విచారణ చేసుకుంటూ ఉండాలి. కారణం ఏమిటి అంటే, ఏదో వివాహం, ఏదో వాళ్ళు ఎక్కడో కూర్చున్నారు, వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, మనం కబుర్లు చెప్పుకుంటున్నాం, మనం టీ తాగుతున్నాం, లేకపోతే టిఫిన్లు చేస్తున్నాం, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో మనకు తెలియదు. ఇలా ఉండకూడదు. ఎందుకంటే దీనివలన ఎంత ప్రయోజనాలు ఉన్నప్పుడు ఆ ప్రయోజనాలన్నీ మనం పొందటం కోసం కదా ఈ మంత్రాలన్నీ వాళ్ళు మనకు చెప్పింది. ఈ మంత్రాల్లో మన క్షేమం, మన యోగక్షేమాలు, భవిష్యత్తు, మన శ్రేయస్సు ఇవన్నీ కూడా దీంట్లో కనపడుతున్నాయి కదండి. వాటిలన్నింటినీ మనం పొందాలి. కానీ ఏమోలే అది ఏం చెబుతున్నారు మనకు అనవసరం అండి అని అలా విసుక్కుని అసలు వివాహం పట్ల వైముఖ్యంతో ఏదో కానివాయా తొందరగా ఏదో ఒకటి చేసేసి అనేటటువంటి పరిస్థితుల్లో ఉంటే ఈ ప్రయోజనాలన్నీ వాళ్ళు పోగొట్టుకుంటారు కదండి. మనం ఏం చేస్తాం, మనం ఇప్పుడు ఎందుకు చెబుతున్నట్టు ఇదంతా కూడాను వివాహంలో ఆ మంత్రముల యొక్క శక్తి సామర్థ్యాలు ఇలా ఉన్నాయి. వీటి వలన ఇటువంటి ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉండాలి. ఆ ఉదకాలను మనం ప్రార్థిస్తున్నాం. మన ప్రార్థన అవీరగ్ని రుదచంత్వాప. ఆ ఉదకాల వలన ఇటువంటి ప్రమాదం ఈమెకు రాకుండా ఉండాలి అనే భావం అన్నమాట. ఆ ఉదకాలలో ఉన్న ప్రమాదం, దోషం ఈమెలో కూడా పడిందనుకోండి, అది ఆ ప్రమాదం అంతా ఈమెలోకి వచ్చి కూర్చుంటుంది. ఇప్పుడు లేనిపోయింది మనం ఆమెతో వివాహం చేసుకుందామని అనుకుంటూ ఉండగా ఇటువంటి ప్రమాదాల్లో గురైపోయినటువంటి ఆమెను వివాహం చేసుకుంటే మనకు కూడా ప్రమాదాలే కదా. అవి లేకుండా ఉండటం కోసమని ఈ ప్రార్థనలన్నీ కూడా వాళ్ళు చెబుతున్నారన్నమాట. యదపాం క్రూరం యదమేధ్యం యదశాంతం తదపగచ్చతాతు అని ఇవన్నీ కూడా పోవాలి అని ప్రార్థనలన్నీ మనకు కనపడుతున్నాయి కనుక ఈ రకంగా బ్రాహ్మణులను పిలిచి నీళ్లు తీసుకురావాల్సింది, పరమ పవిత్రమైనటువంటి జలాలు తీసుకొచ్చి ఆమెకు అభిషేకం చేయడం కోసమని, స్నానం చేయించడం కోసమని తీసుకురావాల్సింది అని ప్రార్థన చేశాడండి. ఇప్పుడు ఈమెకు అభిషేకం చేయించాలి. అభిషేకం అనగా స్నానము దానికి అర్థం అన్నమాట. అయితే ఒక మంత్రంతో ఆమె పైన ఒక దర్భతో ఏర్పరిచినటువంటి ఒకనొక గుండ్రంగా ఉండేటటువంటి ఒకనొక కడియంలాగా ఉంటుందనుకోండి. దాన్ని వీళ్ళేమో దర్భేణ్వం అంటారు సంస్కృతంలో వాళ్ళు. అది మామూలుగా పెడతారు, మనకు వివాహాల్లో చూస్తే కనపడుతూ ఉంటుందన్నమాట. అదే అంటాడు. హరియమ్న ఇది ఉత్తరేణ యజుష
తస్యా శిరస దర్భేణ్వన్నిధాయ అన్నాడు ఆపస్తంభ మహర్షి మాట్లాడుతూ. అక్కడ అన్నాడు ఆయన దర్భేణ్వన్నిధాయ అన్నాడండి. అంటే దర్భలతో తయారు చేసినటువంటి ఒకానొక గుండ్రంగా ఉండేటటువంటి కడియంలాగా మనం చూడాలి అన్నట్టయితే చేతికి కడియం పెట్టుకుంటాం, అలాంటి ఆకారంలో కనపడుతూ ఉంటుంది. అలాంటి దాన్ని కల్పిస్తారు. ఆ వర్తునాకారంగా ఉంటుందన్నమాట. అది శిరస్సు మీద ఉంచుతారు వాళ్ళు. దాంట్లో మాట్లాడుతూ హరియమ్నో అగ్నిం పర్యంతు క్షిప్రం ప్రతీక్షంతాగుశ్వేశ్వరవో దేవరాశ్చ అని ఈ మంత్రంతో ఆ శిరస్సు యందు ఉంచుతాడనమాట. ఈ మంత్రానికి అర్థంలో దీంట్లో చూసినట్టయితే దాంట్లో అన్ని దేవతలకు సంబంధించినటువంటి విషయాలే మాట్లాడుతున్నాడండి. అర్యమా అన్నాడు దీంట్లో, అర్యమ్నో అగ్నిం పర్యంతు క్షిప్రం. ఈ అర్యమా అనే శబ్దానికి అర్థం సూర్యుడు అని దానికి అర్థం అన్నమాట. ఆయన యొక్క అనుగ్రహం వలన ఈ వివాహంలో ప్రస్తుతం మనం హోమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి అగ్నిదేవుడు ఉన్నాడో ఆయన అసలు వస్తుతః వీళ్ళిద్దరు కూడా ఒకటే అని శాస్త్రాలు ఉన్నాయి. అటువంటి వాడు ఆ మండలీభూయ తిష్టంతు ఇదం మండలీభూతం. మీరంతా చూడండి, ఈ వధువు యొక్క శిరస్సు మీద మేము ఈ మండలాకారంగా గుండ్రంగా ఉండేటటువంటి ఒకనొక దర్భలతో తయారు చేసినటువంటి ఆ దర్భేణ్వాన్ని దేని మీద పెడుతున్నాం అని వాళ్ళందరికీ కూడా చూపిస్తున్నారన్నమాట. ఏమయ్యా ఈ దర్భేణ్వన్నావు, ఎందుకు పెడుతున్నావు, అసలు ఏమిటి నీ ఆలోచన, నీ అభిప్రాయం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే ఇప్పుడు ఉదకాలలోంచి బయలుదేరినటువంటివి దర్భలు. కానీ ఈ దర్భలకు ఉండే పవిత్రత చాలా గొప్పది అని పవిత్రం వై దర్భా అని అడుగడుగునా కూడా దర్భల గురించి ఎక్కువగా వ్యాఖ్యానాలు జరుగుతూ ఉంటుంటాయి వేదాలలో. కాబట్టి పరమ పవిత్రమైనటువంటివి కాబట్టి ఆ ఉదకాల తీసుకొచ్చినవి కూడాను మహానుభావులు తీసుకొచ్చారు, అవి కూడా పవిత్రమైనటువంటివే. ఇప్పుడు ఈ దర్భలతో చుట్టినటువంటి దర్భేణ్వం కూడా పవిత్రమైనటువంటిదే. దీంతో నీళ్లు పోసినట్లయితే ఆమెలో శారీరకమైనటువంటి ఏదైనా దోషాలు శరీరానికి సంబంధించినవి ఉన్నట్లయితే అవన్నీ కూడా పోతాయి అని ఉద్దేశంతో వీళ్ళు ఈ రకమైన మంత్రపూర్వకంగా ఈ స్నానాలు చేయించడం అనేది జరుగుతోందంట. సహజంగా పాపాలు మనం అనుకుంటూ ఉంటాం. శారీరకంగా కొన్ని, మానసికంగా కొన్ని ఐంద్రియకంగా ఇంద్రియాలకు సంబంధించినటువంటి పాపాలు కొన్ని ఉంటాయి, మానసికమైనటువంటి పాపాలు కొన్ని ఉంటాయి, కొన్ని శారీరకంగా ఉంటూ ఉంటాయి. స్నానం చేయటం చేత ఆపోహిష్టాది మంత్రాలు మనం సంధ్యావందనంలో చెబుతూ ఉంటాం. ఆ మంత్రాలతో శారీరకమైనటువంటి పాపాలన్నిటి కూడాను వాళ్ళు పోగొట్టుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఆచమనం చేసి దానివలన లోపల మానసికమైనటువంటి పాపాలన్నిటి కూడాను పోగొట్టుకుంటూ ఉంటారు. అలాంటివన్నీ పోగొట్టడం కోసమని ఈ మంత్రంలో హరియమ్నో అగ్నిం పర్యంతు క్షిప్రం ప్రతీక్షంతాగుశ్వేశ్వరవో దేవరాశ్చ వాళ్ళ బంధువులందరినీ పిలుస్తున్నాడు. అంటే అతనికి సంబంధించినటువంటి తల్లి తండ్రి, అలాగే ఆమెకు సంబంధించినటువంటి తల్లి తండ్రి, అంటే వాళ్ళు శ్వశుర అని సంస్కృత భాషలో మాట్లాడతాం మేము. అత్తగారు మామగారు అని దానికి అర్థం అనమాట. వాళ్ళందరినీ కూడాను పిలుస్తున్నాడు అనమాట. అక్కడ గుండ్రంగా ఇది ఉన్నాడు అంటే అర్థం ఏమిటి, ఆయన ఆదిత్యుడిలా కనపడతాడనమాట. గుండ్రంగా ఉంటాడు కదండి ఆదిత్యుడు, కనుక ఆయన గుండ్రంగా అటువంటి ఆకారం ఆయనలో కనపడుతోంది కనుక నిజంగా ఆయన చూస్తే ఆదిత్యుడా అన్నట్టుగా కనపడుతూ ఉంటాడు. ఆయన ఎంతో గొప్పగా వెలుగుతూ ఉంటాడు. ఆ వెలుగు అనేటటువంటిది అగ్నిదేవుడు కూడా అలాగే వెలుగుతూ ఉంటాడు. అసలు సూర్యుడు అగ్నిదేవుడు ఇద్దరు ఒకటేనని కొన్ని వర్ణనలు ఉన్నాయి. అగ్నిం వావాదిత్య సాయం ప్రవిశతి తస్మాత్ అగ్నిర్దూరాన్ నక్తం దృశే ఉభేహి తేజసీ సంపద్యేతే అనే మంత్రాల్లో చూచినట్టయితే సాయంత్రం పూట ఆ ఆదిత్యుడు సూర్యుడు వెళ్ళిపోతూ తన తేజస్సునంతటినీ కూడాను అగ్నిలో ప్రవేశపెట్టి వెళ్ళిపోతాడు అని వర్ణనలన్నీ కూడా వేదాల్లో మనకు కనపడుతున్నాయి. అందుకోసమనే రాత్రిపూట అగ్ని చాలా గొప్ప తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంటాడట. ఎందుకంటే రెండు తేజస్సులు ఉభేహి తేజసీ సంపద్యేతే, తన తేజస్సు మరియు ఆ ఆదిత్యుడి యొక్క తేజస్సు ఈ రెండింటితో కూడి ఉంటాడు కాబట్టి ఆయన రాత్రిపూట ఎంతో గొప్పగా ప్రకాశిస్తూ ఉంటాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకునేందుకు ప్రత్యక్షంగా కూడా మనమందరం కూడా చూస్తూ ఉంటాం. మళ్ళీ ఉజ్జంతం వావాదిత్యమగ్నిరును సమారోహతి తస్మాత్ ధూమ ఏవాగ్నేర్దివాదృశే అని అంటాడు. అంటే పొద్దున్నే రాగానే ఏమయ్యా నా తేజస్సు నాకు ఇచ్చేవయ్యా, రాత్రి నీకు ఇచ్చానుగా వెళ్ళేటప్పుడు అని అడుగుతాట ఆయన. తీసుకోవయ్యా బాబు, నీ సొమ్ము నాకెందుకు వచ్చింది అని చెప్పి అగ్నిదేవుడు ఇచ్చేస్తాడట ఆయనకి. అప్పుడు ఆయన అగ్నిదేవుడు పగటిపూట ఎట్లా ఉంటాడు, ధూమమే కనపడుతూ ఉంటుంది కానీ పెద్ద తేజస్సు కనపడదు ఆయనకి.
అని ఈ రకమైనటువంటి భావాలన్నీ మనకు కనపడుతున్నాయి. అంత తేజస్సుతో ఈ దర్భేణు అన్నమాట, అది ఎంతో తేజస్సుతో ప్రకాశిస్తోంది. తస్యా శిరసి దర్భేణ్వన్నిధాయ. ఆ తర్వాత ఆ మండలీభూతంగా కనపడుతోంది కాబట్టి ఇది అందా వచ్చి చూడండమ్మా, మీరంతా రండి, మీరు ఎప్పుడైనా వివాహాలు ఇలా చేశారా? మీ ఇళ్లలో జరిగినాయో లేదో తెలియదు నాకు. చూడండి బ్రహ్మగారు ఎలా తయారు చేసి ఇచ్చారో, దాన్ని ఆమె మీద ఉంచి దాని ద్వారా ఆ పైన కాడి పెడతారు, ఆ కాడి మీద నీళ్లు పోస్తారు, దాంట్లో బంగారం పెడతారు, ఆ బంగారం ద్వారా నీళ్లు పోస్తారు. ఈ బంగారం ఎంత విలువైనటువంటిది! ఈ యుగఛద్రం కాడి తీసుకొచ్చి ఆ కంతల్లోంచి నీళ్లు పోయవలసినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అట్లాగా ఆ దర్భల్లోంచి నీళ్లు ఎందుకు రావాలి? ఇంత పని చేస్తున్నారండి వీళ్ళు, ఎందుకోసం ఇదంతా చేస్తున్నారు అని మనం ఆలోచించినట్లయితే ఆమెలో ఉన్నటువంటి శారీరకంగా ఏదైనా దోషాలు ఉన్నట్లయితే ఆ దోషాలన్నీ పోవటం కోసమని. ముందు కూడా ఒక అపాలా వృత్తాంతం అని ఒకటి చెబుతారు. ఒక ఆవిడ అపాల అని, ఆమెకి ఎన్నాళ్ళైనా వివాహం కాలేదుట, చాలా గొప్పదిట, అత్రి మహర్షి కుమార్తె అని కొంతమంది అని అంటారు. బ్రహ్మవేత్త, చాలా పెద్ద గొప్పదిట ఆవిడ. అటువంటి ఆవిడ ఆమె వివాహం కాకపోవటం చేత చాలా ఖిన్నురాలైపోయి పాపం, అయ్యో నాకు వివాహం కావటం లేదే, ఎవరూ నన్ను చేసుకోవటం లేదు అని ఈ రకమైనటువంటి బాధ ఆమెలో ఉంది. అయితే ఆమె అనేక రకమైనటువంటి పురాణాలు, అనేక రకమైనటువంటి ఉపన్యాసాలు ఎప్పుడూ వింటూ ఉంటుంది ఆవిడ. దాంట్లో ఆవిడ తెలుసుకున్నది ఏమిటి అంటే, అందరిలో కల్లా దేవేంద్రుడు చాలా గొప్పవాడు, ఆయనకి మనం ఆరాధించినట్టయితే, ఆయన అనుగ్రహం మనకు ఉన్నట్లయితే మనకి శ్రేయస్సు కలుగుతుంది అని అనుకుందని, అందుకోసమని ప్రయత్నాలు చేస్తే, వివాహం చేసుకుంటే కానీ యాగాలు చేసే అధికారం ఉండదు, అప్పుడు కానీ దేవేంద్రుడికి ఆవిర్భాగాలు ఇచ్చే యాగం మనకు పట్టదు అని, ఇదంతా ఆవిడ మనసులో ఉండే భావాలన్నమాట. అవన్నీ ముందు మాట్లాడతారు. అందుకోసమని ఎందుకు చెప్పొచ్చామంటే ఈ మాటలన్నీ కూడాను, ఆమెలో ఒక శారీరకమైన రోగం ఉంది. ఇప్పుడు చూడండి, మన శరీరం దాంట్లో శ్వేతం అంటాం, అంటే తెలుపు అని దానికి అర్థం అనమాట. అది కనుక ఉన్నట్లయితే అది పాపానికి గుర్తు. అది ఏదో పాపం చేస్తే జన్మాంతరంలో ఆ పాపవశాత్తు శారీరకంగా ఆ తెలుపు వస్తుంది మన శరీరంలో అని చెబుతారు. దానికి పరిహారం కోసమని చాలా చెబుతారు. ఇదే ఒకప్పుడు కృష్ణ పరమాత్మ కుమారుడు కూడా వచ్చినట్టు, ఆ తర్వాత ఆయన సూర్యోపాసన చేసినట్టు, సూర్యానుగ్రహం వలన ఆయన ధళధళలాడే దివ్యమైనటువంటి కాంతిని పొందినట్టు పురాణాల్లో కథలన్నీ ఉన్నాయి. కాబట్టి పాపాలు ఉండొచ్చు, ఉన్న పరిహారాలన్నీ కూడా ఉంటుంటాయి కనుక ఆ పరిహారం మనం తప్పకుండా చేసుకోవాలి. అందుకోసమని ఆమె తన శరీరాన్ని కాంతివంతంగా చేసుకునే పరిస్థితి ఎలా లభిస్తుంది ఏమిటి అనే విషయాలు ఈ మంత్రములలో ఈ శక్తి సామర్థ్యాలు ఉంటాయి కనుక, ఈ ఉదకాలలో అటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి కనుక ఆ ఉదకాలతో ఆమెకు అభిషేకం చేసినట్లయితే, ఒకవేళ శరీరంలో ఏదైనా ఏకదేశంలో ఎక్కడైనా ఆ బొల్లి కానీ అలాంటి కుష్టు కానీ ఇలాంటి దోషాలు, అది చర్మగత వ్యాధులు అంటారు వాటిని, అలాంటివన్నీ కూడా పోవాలన్నమాట. అవి పోయి ఆమె ధగధగలాడేటటువంటి దివ్య కాంతితో తేజస్సుతో ప్రకాశిస్తూ ఉండాలన్నమాట దానికి అర్థం. చూడండి, మంత్రాలు చెబుతారు. ఆ ఉదకాల యొక్క మహిమ, యా సాగం రాజావరుణో జాతి మధ్యే సత్యానృతే అభవశ్యంజనానాం అనే మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రార్థాలు విచారణ చూసినట్టయితే దాంట్లో అగ్ని లోపల ప్రవేశించుంటాడు. అందుకనే నీళ్లు పొద్దున పూట ధగధగా మెరుస్తూ ఉంటాయి. దాంట్లో స్నానం చేస్తే ఆ శక్తి అంతా మనకు కూడా వస్తుందన్నమాట. ఈ దోషాలన్నీ కూడా మనకు పోయే అవకాశాలు ఉన్నాయని ఆ మంత్రాల్లో కనపడుతున్నాయి. అటువంటి అభిషేకం, యుగఛద్రాభిషేకాన్ని చేయబోతున్నారు ఆ ఉదకాలతోనూ. దానికోసమని ఈ దర్భేణ్వాన్ని పెట్టారు. ఆ తర్వాత కాడిని తీసుకొస్తారు. ఆ కాడి లోపల ఉండే ఛద్రాల ద్వారా నీళ్లు పోయాలి. దాంట్లో మళ్ళీ బంగారం తీసుకొస్తారు. ఇవన్నీతో వాళ్ళు అభిషేకం చేసి పరమ పవిత్రమైనటువంటి పరిస్థితినంతా కూడా ఆ వధువుకి ఏర్పాటు చేస్తారు. ఇన్ని విశేషాలు మంత్రాల్లో, ఇంత ప్రక్రియ, ఇంత గొప్ప విశేషాలన్నింటినీ కూడా పెట్టి మనకి ఏర్పాటు చేస్తే, వాటిని ఏమాత్రం మనం విచారించకుండా అనాదరణ చేసి గుళ్ళోకి వెళ్ళి వీడు వాడు దండలు మార్చుకున్నాడు పెళ్ళి అయిపోయింది అనుకుంటున్నారంటే మనం ఏం చెప్పాలో మనకు అర్థం కావటం లేదు. ఇంకా మిగతా విశేషాల తర్వాత మనం మాట్లాడదాం.